ఉత్తరంలో, సార్, మొన్న మా ఆవిడకు ఫోన్ చేస్తే ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళావని అడిగా. మా అమ్మ ఒడియాలు పెట్టింది, చుట్టడానికి రమ్మంది. పాపం ఒక్కరితే చేసుకోలేదుగా, అందుకే వెళ్ళాను. ఎక్కడో 30 కిలోమీటర్లు అవతలున్న మీ అమ్మ కోసం ఇక్కడ ఇంట్లో పనులు మానుకుని వెళ్తావా? దానికోసమే కాదండి, ఆ పక్కనే షాప్లో డిస్కౌంట్ ఆఫర్ ఉందంటేనో అక్కడికి వెళ్ళి 4 చీరలు తెచ్చుకున్నా. చీరలు ఫ్రీ ఇవ్వట్లేదుగా, బస్సు మాత్రమే ఫ్రీ కదా. అవునండి, బస్ ఛార్జీలు ఒక 100 మిగిలాయి. చూశానా నా తెలివి? చీరలెంతయ్యేయో? ఒక 1000 క్షవరం. ఏమైనా అంటే, మాకు బస్ ఫ్రీ కదండీ, వాడుకోకపోతే ఎలా అంటోంది. ఇంకొక ఉత్తరం చదువుతాను సార్. ఒకసారి ఉదయం బయటకు వెళ్లిన మా ఆవిడ సాయంత్రానిగ్గాని రాలేదు. అప్పటికే నేను ఆఫీస్ నుంచి వచ్చి ఇంటి ముందు చాలాసేపట్నుంచి వెయిట్ చేస్తున్నా. మొత్తానికి ఒక పెద్ద బ్యాగ్ సామాన్లతో వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు సురేఖ? కిరాణా సామాన్ల కోసం వెళ్ళాను. కిరాణా షాప్ పక్కనే ఉందిగా, రోజంతా పట్టిందా? అదా, సిటీలో పెద్ద షాప్కు వెళ్ళాను. అక్కడైతే సరుకులు చాలా చౌక. ఒక 200 మిగిలాయి తెలుసా? నాలాంటి తెలివైన పెళ్ళాం దొరకడం మీ అదృష్టం. మరి ఈ 500 బిల్లేమిటి? మధ్యలో దాహం వేస్తే ఎండాకాలం కదా, కూల్ డ్రింక్సు, స్నాక్సు ఖర్చులు. మొత్తానికి నష్టం. ఇంటి పక్కన ఉన్న కిరాణా షాప్లో కొనకుండా ఎక్కడికో వెళ్ళి డబ్బులు తగిలేశావు. ఇంటి పక్కన తెచ్చుకుంటే డబ్బులు మిగిలేవి, టైం మిగిలేది. నా టైం కూడా వేస్ట్ చేసేశావు. ఏమైనా అంటే, మాకు బస్ ఫ్రీ కదండీ, వాడుకోకపోతే ఎలా అంటోంది. ఈ ఫ్రీ బస్సు వలన మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. వారికి బదులు ఫ్రీ బస్సు మాకిస్తే చక్కగా ఆఫీస్కు కారు, బండి పక్కన పెట్టి బస్సులో పోతాము. ట్రాఫిక్కు, కాలుష్యం రెండూ తగ్గుతాయి. ఇంటికెళ్లిన వెంటనే ఆడవారు మంచి భోజనం వండి పెడతారు. ఆలోచించండి సార్. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మన తెలుగు కథలు.com సందర్శించండి. థ్యాంక్ యూ.